యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్జంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ ఉంటుండే, కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది. నిజామాబాద్ లాంటి ఏరియాలో కూడా యూత్ గంజాయి ఇంకా వేరే వేరే డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎవరన్నా మీకు సప్లై చేస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తున్నది, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఈ గంజాయి బాగా పడుతున్నారు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై అయితే పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది, దానికి మీరు ఏమన్నా జరిగిందని అంటే 1930కి ఇమీడియట్గా కాల్ చేయాలి. ఏమవుతుందంటే మీరు 24 hours లోపల మీ పోయిన డబ్బులు కనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు పోలీసులను ఏ టైంలో అయినా అప్రోచ్ కావచ్చు. ఇంకొక ఈ ప్రాంతంలో టీచర్స్ కాలనీలో ఎందుకు చేస్తున్నారు కమలా నెహ్రూ అనేది ఒక డౌట్ వస్తుంది. ఈ మధ్యలో ఈ చిరుత ఒకటి నిన్న మొన్న అయితే ఈ చిరుత వచ్చినాక నుంచి పబ్లిక్లో మనం తిరిగితే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, భయం ఉంటుంది. గుట్టపక్కన ఇల్లు ఉన్నాయి, వీళ్ళకు కొద్దిగా అది కూడా మనం కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అయితే ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు అది చేస్తున్నారు. మీరు ఈ నైట్ కానీ కొద్దిగా సడన్గా బయటకు వచ్చి అది కానీ అది ఊళ్ళకి కూడా మేత దొరకనప్పుడు వస్తుంది. కొద్దిగా జాగ్రత్తనే ఉండాలి. అది ఏ టైంలో ఎట్లా వచ్చేది అది జంతువు, దానికి అది మనిషి కాదు, దానికి ఆలోచన శక్తి ఉన్నది. ఎవరు దొరికితే ఏం దొరికితే అది చిన్నపిల్లలు మెయిన్గా చిన్నపిల్లల్ని బయటికి ఇవ్వకండి. అది పెద్దగా లేదు, చిన్న పిల్లల్ని ఇస్తే ఏంటంటే దానికి ఈజీగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఆందోళన గురి కావద్దు. మేము ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కృషి చేస్తారు, మనకి ఇక్కడనే అందుబాటులో ఉన్నారు. అది కూడా సార్ చెప్పినట్టు 1930 అందరూ నోట్ చేసుకోవాలి. ఎలాంటి చిన్న సైబర్ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక 60% అవకాశం ఉంటుంది. మనం ఏదన్నా సైబర్ ఫ్రాడ్కు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దానిలో మనం ఫీడ్ చేస్తే ఇమీడియట్గా మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికి పోయినా అవి హోల్డ్ అయి పెడతారు, అక్కడ ఆగిపోతాయి, మన అమౌంట్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ మనం ఆ వీటిని రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాడు మీ డిఫరెంట్ వెళ్ళిపోయినా అనుకో, వాడు విత్డ్రా చేసుకున్నాడు అనుకో, మనం తెప్పియలేము. అందుకని ఫస్ట్ అవర్లోనే 1930 అనేది ఒక మైండ్లో. ఇప్పుడు డయల్ 100 ఎట్లా యూజ్ చేస్తున్నారో మీరు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రోజు మినిమం మన ఆర్మూర్లో 40 కాల్స్ వస్తాయి. 40 కాల్స్ వస్తాయి. పొద్దున 4 గంటలకే ఒక కాల్ వచ్చింది, భార్య భర్త లేదు, 4 గంటలకే కొట్లాడుతాం, డయల్ 100 వచ్చింది. చెప్తున్నాం అంటే అంత ఫెమిలియరైజ్ కావాలి. 1930 అనేది మన అందరికీ తెలిసిపోవాలి. మన డబ్బులు ఇంత కష్టపడి మనం నెలకు 10,000 5,000 కష్టపడి మనం తెచ్చుకున్నాయి ఎవరికో అది ₹1 మనం పోతుంటే ఒక ₹5 పోతే బాధ అనిపిస్తుంది. ఎవరికన్నా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపించదు. కానీ మనం వట్టిగా పోయినా అనుకో, ఎవరికైనా అది ఎంత పెద్ద ఉన్నా కానీ ₹50 వట్టిగా పోతే మనం ఏమనుకుంటాం, అరే వట్టిగా ఎక్కడ పోయినా అనుకుంటాం. అది మన డబ్బులు కష్టపడ్డాయి మనం కాపాడుకోవాలంటే ఈ 1930 ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం అది చేయాలి. తర్వాత 2 రోజులకు 3 రోజులకు చేస్తే తర్వాత ఒక 4-5 గంటల తర్వాత చేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, రిటర్న్ తెప్పించేది. అందుకని ఆ గోల్డెన్ అవర్ని యూజ్ చేసుకోండి. అసలు దాని ఆ సైబర్ ఫ్రాడ్స్కి పోవద్దు. పోతే ఒకవేళ అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి, ఈ కాలనీలో కార్లు తక్కువ ఉన్నాయి. అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మేము 2 రోజులు అవగాహన చేస్తున్నాం, నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము. మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మాత్రం చాలా ఫైన్ ఉంటాయి. 2వ సారి అయితే అది ఉంటుంది, 3వ సారి మాత్రం జైలుకి అవుతుంది. 2 days జైలు ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ కోర్టు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది అట్లాంటి దయచేసి మాకు ఇబ్బంది కలిగించద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకే, థ్యాంక్ యూ.